ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలని కలలు కన్న ఓ విద్యార్థిని ప్రస్తుతం ప్రాణాలను కాపాడుకోవడానికి దాతల సాయం కోసం ఎదురుచూస్తుంది. రాజంపేట పట్టణంలోని రామ్నగర్కు చెందిన పదాల పల్లవి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. 4 నెలల క్రితం ఒక రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా కళ్లు తిరిగి మంచం మీద నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. తర్వాత తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు పల్లవికి 2 కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని నిర్ధారించారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ ప్రస్తుతం డయాలసిస్ పై జీవనం కొనసాగిస్తోంది. మంచానికి పరిమితమైన పల్లవికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కూతురి ప్రాణాలను కాపాడేందుకు దాతలు సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటా ఉన్నింది. కాలేజ్లో ఎగ్జామ్స్ రాసే ముందర కాడ కళ్ళు తిరిగి కింద పడిపోయి పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాము తిరుపతికి. అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నింది. ఆ పాప పేరుకు 2 కిడ్నీలు చెరిగిపోయినాయి. 3 నెలల నుంచి హాస్పిటల్లోనే ఉండింది. తర్వాత ఇక్కడ రాజంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్నాము. మా పాప బ్లడ్ గ్రూప్ వచ్చి B పాజిటివ్. ఎవరైనా దయచేసి డోనర్ ఉంటే మాకు సహకరించండి, మా బిడ్డను కాపాడండి.